ఓం తుం దుర్గాయ నమః. దుర్గానే విశ్వరూపాన్ని సర్వమంగళప్రదాయిని. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమపః దీపేన సత్యతే సదా సర్వదీప నమస్తుతే నమో నమః. దేవి సంధ్యలక్ష్మి దేవి నమస్తుతే నమామ్యహం. అమ్మకు దీపారాధన పుష్పార్చన అండి. అమ్మ ఓం దుర్గాయ నమః. చాలా కోమలత్వం అండి. ఫ్లవర్స్ పువ్వులు చాలా కోమలత్వం. ఇట్లా అంటే పోతాయి, ఇట్లా అంటే ఇరిగిపోతాయి. ఇంత కోమలత్వం ఏమి లేవండి. ఇప్పుడు పారిజాత పుష్పాలతో దీపారాధన. ఓం నమో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమపః దీపేన సత్యతే సర్వం సర్వదీప నమస్తుతే నమో నమః. ఈ చక్కటి పుష్పాలు అమ్మవారికి వేసి నేను గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జరిష్మిని తుంగభద్రా కృష్ణవేణి చతుర్థమిని భాగీరథి చవిఖ్యాత పంచగంగ ప్రకృతి అస్మిన్ కురుచరణార విధోదకం స్నానం గురుపావనం శుభం. నీళ్ళలో దేవుడు ఉంటాడండి. అందుకు భగవంతుడికి అభిషేకం అంటే చాలా చాలా మామూలుగా చాలా ఇష్టం. ఈరోజు ఈ మూర్తులను అభిషేకం చేసి పూజించి అలంకరించి ఉయ్యాలలో పెట్టాలండి. ఈరోజు ఉయ్యాల కట్టుకున్నదే మేము. అందుకు వాళ్ళకి ఉయ్యాల సేవ చేయాలి స్వామివార్లకనే. ఓం ధూమ్ దుర్గాయ నమః. దుర్గానే విశ్వరూపాన్ని సర్వమంగళప్రదాయిని. ఇవన్నీ తదితర వస్తువులు, పువ్వులు, అవి నానబియ్యం, గుమ్మడి పూలు, ఆకులు, అది పారిజాతాలు, గోరింటలు, సీతమ్మ కుచ్చులు, ఇలాంటి పుష్పాలన్నీ తీసుకున్నానండి. ఓం దుర్గానే కలశం స్థాపయామి పూజయామి ఆవాహయామి. ఓం కలశంలో కొన్ని పూలేసి గంగాదేవిని ఆహ్వానిద్దాం. గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చక్షణవేణి చ గౌతమిని భాగీరథి చ విఖ్యాత పంచగంగ ప్రకృతితః అస్మత్ గురుచరణార విధోదకం స్నానం గురు పావనం శుభే శుభం. అంటే విషయం ఏమిటంటే 8 సోమవారానికి 8, మంగళవారం 9, బుధవారం ఈరోజు 10 రోజులు అంటే రేపు ఎత్తడం అధికం వచ్చింది. అధికంగా వస్తే అట్లా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఇలాంటిది ఇప్పుడు వచ్చింది. అమ్మవారి సేవ ఇంకొక 2 రోజులు ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి గంగాదేవికి పసుపు, కుంకుమ, నక్షత్రాలు వేయాలి. కొంతమంది వద్దంటారు, కొంతమంది వేయమంటారు. వేయడమే మంచిది. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం. ఇదండి ఈరోజుకు. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. పరమ పూజ్యుడైన విఘ్నేశ్వరునికి పూజ చెయ్యాలి. ఓం శ్రీ సాయి జయ జయ సాయి గురుదేవాయ నమః. శ్రీ సాయికి కంపల్సరీ అభిషేకం అర్చనలు గురుదేవులకు కంపల్సరీ చేయాలండి. ఓం గురుభ్యో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిరః కేతవాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఇది సాయిబాబాను ఇవన్నీ అలంకరించడం అదండి. ఇది నిజమండి. ఇది ఏంటి ఆడపిల్లనైనా పూజలు పురస్కారాలు చేసుకోవాలండి. పూజల వల్ల పునర్జన్మ పాపాలు పోతాయి. ఇది తప్పకుండా నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే అండి. ఓం నమో శివాయ నమః. అన్నపూర్ణమాత అండి. అన్నపూర్ణమాతను ఇలా ఉయ్యాలలో ఊపిస్తాను. నమ శివాయ నమః. విషయం ఏంటంటే ఆ వాసుదేవునికి మనం ఈ అమ్మకు లక్ష్మీదేవికి మన కులదైవం మన ఇంటి విభూతి అని పెట్టచ్చు, కానీ వాసుదేవునికి పెట్టకూడదండి. వాసుదేవుడు పెట్టుకోడు. వాసుదేవునికి గంధం సమర్పయామి. ఎక్కడున్నావు వాసుదేవ? రండి నా పూజలు అందుకోండి స్వామి. ఇక్కడున్నారు వాసుదేవుడు. ఇక్కడున్నాడు వాసుదేవుడు. జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద. గంధం వాసుదేవుల వారికి గంధం అలంకరించి పుష్యం అలంకర ఇదా అభిషేకం చిన్న అలంకరణ అయిందా, దీపారాధన పూజ అయిందా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి పూజ అండి. ఓం యా దేవీం సర్వభూతేషం సర్వమంగళ ప్రదాయిని అమ్మ
పసుపు కుంకుమలు ఇచ్చి గంధం ఇచ్చి స్వస్తికి రాస్తానండి. పెద్ద ముగ్గులు వేయచ్చు, కుబేర ముగ్గు కూడా వేయచ్చు, కానీ స్వస్తికి రాసి అమ్మా ఇదిగో గుమ్మడి పువ్వుతో ఒక పువ్వులు నీకు సముద్రవశనే దేవి పర్వత స్థానమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. అమ్మ అక్షతం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. ఇదిగో మంత్రపుష్పాలంటే జలంలో ముంచి తీసిన మంత్రపుష్పాలండి, నీరు కాకుండా గంధం, ఇది గంధం అండి, గంధంలో ముంచి తీసినవి. సువర్ణ పుష్పం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి, పసుపు కుంకుమ అక్షతం సమర్పయామి. అమ్మ భూమాత నన్ను కాపాడు, కరుణించు, నన్ను చల్లగా చూడమ్మ. ఇది సుగంధ ద్రవ్యాలు వస్తాయండి. ఇది గణపతి ఆకు, గణపతి ఆకు కూడా సమర్పయామి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, విధిగా నేను విఘ్నేశ్వరుని ప్రథమ పూజుడను ఇక్కడ ఇవన్నీ నేను ప్రథమ పూజని పూజ చేసుకుంటాను. ఓం దుర్గానే విశ్వరూపాన సర్వమంగళ ప్రదాయిని ఓం అన్నపూర్ణదేవియే నమః. ఈ అమ్మ సరస్వతి మాత, ఈ అన్నపూర్ణమాత. ఇక్కడ శివోహం రుద్రనామం భజేహం, రుద్రనామం భజేహం. ఇక్కడ వెండి శివలింగాన్ని పెట్టానండి. ఇక్కడ ఓం శివోహం రుద్రనామం భజేహం. కాలత్రికాల నేత్ర త్రినేత్ర అన్నం రెడీ అయిందండి. ఈ అన్నంలో ఒక శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం చేసి మళ్ళీ నెక్స్ట్ పూజలో హారతి ఇవన్నీ చేస్తానండి.